రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ సత్తన్న గారి నాయకత్వం ప్రాజెక్టు ప్రాంత రైతులను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని బీఆర్ఎస్ నాయకుల యొక్క వ్యాఖ్యలను వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు పత్రికా సమావేశం చలివాగు ప్రాజెక్టు ఏర్పడినప్పటి దాని పరివాహక ప్రాంత రైతులందరూ ఆయకట్టు రైతులందరూ వివిధ రకాల పంటలకు పైప్ లైన్ల ద్వారా కానీ ఇంకా ఇతరత్ర కాలువల ద్వారా కానీ పంటలు పండించుకున్న విషయం మీ అందరికీ తెలిసిందే. కానీ ఈ సంవత్సరం చలివాగు ప్రాజెక్టు కింద 10 కోట్ల రూపాయలు స్థానిక ఎమ్మెల్యే గంట వెంకటరమణారెడ్డి తీసుకొచ్చిన 10 కోట్ల రూపాయలను ఆ పనుల నిమిత్తం క్రాప్ హాలిడే ప్రకటించినా కూడా టేకుమట్ల కానీ చిట్యాల కానీ దీని పరివాహక ప్రాంత రైతులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి మాకు కాలువ ద్వారా కెనాల్ తూము ద్వారా మాకు కొంచెం వాటర్ ఇస్తే మేము పంటలు పండించుకుంటామనే వారి యొక్క విజ్ఞప్తి మేరకు ఇక్కడ క్రాప్ హాలిడే ప్రకటించినా కూడా ఆ వారి యొక్క విజ్ఞప్తి మేరకు వరి పంట కానీ ఇతరత్ర పంటలకు నీళ్లు అందించిన ఘనత భూపాలపల్లి శాసనసభ్యులు గంటా సత్యనారాయణ గారు దాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా గత 2 నెలలుగా భూగర్భ జలాలు వర్షాలు తక్కువ పడి భూగర్భ జలాలు అడిగంటిపోయిన క్రమంలో ఈ చలివాగు ప్రాజెక్టులో నీటి లెవెల్స్ విషయంలో కొంచెం రైతులు ఇబ్బంది పడుతున్నా కూడా మా శాసనసభ్యులు గారు మా మండల కమిటీ ఆధ్వర్యంలో కానీ మమ్మల్ని కానీ అక్కడికి 2 పర్యాలుగా మమ్మల్ని అక్కడికి పంపించి రైతులతో మాట్లాడి నీళ్లు సఫిషియెంట్గా చలివాగు ప్రాజెక్టు ప్రాంత రైతులకు ఉంచాలనేది మేము ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారు కూడా 2-3 సార్ల పై అధికారులతో మాట్లాడి 2 దఫాలుగా కూడా మేము 2 మోటార్ల నీటి లెవెల్స్ పడిపోతే 2 దఫాలుగా కూడా మేము మోటార్లు బంద్ చేసి ఈ రైతుల యొక్క హక్కులను కానీ వారి యొక్క పంటలను రక్షించే విధంగా కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఎంతో విధాలుగా ఈ 2 నెలలుగా శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తుంటాం. అది వారి యొక్క పంటలు ఎండిపోకుండా కూడా మేము రక్షణ కవచంగా నిలబడుతుంటే నిన్న బీఆర్ఎస్ నాయకులు కానీ మాజీ శాసనసభ్యులు కానీ నిన్న ఒక ధర్నా పేరుతో ఆయన యొక్క రాజకీయ ఉనికి కోసం రైతులను అడ్డుపెట్టుకొని ఒక దివాలాకోరు రాజకీయాలు చేయాలని చెప్పి ఒక ధర్నా పేరుతో ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ స్థానిక ఎమ్మెల్యే గంటా సత్యనారాయణ గారిని విమర్శించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గతంలో ఏదైతే ఆయన హామీ ఇచ్చిండో 2018 ఎలక్షన్ల సమయంలో చలివాగు ప్రాజెక్టు ప్రాంత రైతులు ఇబ్బందులు పడుతున్నారు, నాకు ఆ ఇబ్బందులు తెలుసు, వాళ్ళ యొక్క ఇబ్బందులను గమనించి చలివాగు ప్రాజెక్టులో మినిమం లెవెల్స్ 15 ఫీట్లు ఉండే విధంగా నేను దాన్ని మెయింటైన్ చేసి దాని చుట్టూ బండు పోయిస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికి 2018 ఎలక్షన్లో ఓట్లు దండుకొని ఇవాళ అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు అధికార పార్టీలో ఉండి కూడా ఆ పనిని చేయలేని అసమర్థ నాయకుడు ఇవాళ గంటా వెంకటరమణారెడ్డి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు బండు పోస్తే ఇవాళ రైతులకు ఈ దుస్థితి ఉండేది కాదు. ఈ రైతులు ధర్నాలు రాస్తారు చేసే దౌర్భాగ్య పరిస్థితి ఉండేది కాదు. మీరు ఏం చేసిండ్రు అప్పుడు మీ యొక్క అసమర్థత ఎందుకు మీ దేశ తప్పిదం కాదా అని ఇవాళ వారిని సూటిగా విమర్శిస్తూ ఉన్నా. అదేవిధంగా చలివాగు ప్రాజెక్టును అడ్డుపెట్టుకొని అక్కడ చేపల వ్యాపారం చేసింది గంటా వెంకటరమణారెడ్డి అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా 2019 ఎలక్షన్లలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులు అప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నాలు చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం నీటి లెవెల్స్ మినిమం ఉంచకపోతే ఆ రోజు ధర్నా చేస్తే వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి ఎఫ్ఐఆర్లు నమోదు చేయించిన చరిత్ర ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అలాంటి నాయకులు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం సిగ్గుచేటు. వారి వ్యాఖ్యలను మరోమారు మేము తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికి కూడా మేము రైతులకు ఒకటే హామీ ఇస్తున్నాం. మా ఎమ్మెల్యే గారు కూడా ఒకటి చెప్పిండు, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇవాళ నీటి లభ్యత నీటి కొరత కొంచెం ఇబ్బంది అవుతుందన్నమాట వాస్తవమే. ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అయినా కాంగ్రెస్ ప్రజలను హక్కున పెట్టుకొని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకునే విధంగా ప్రజా పరిపాలన చేస్తున్నాడు. ఏ ప్రాంత రైతులకైనా ఇబ్బంది కలగకుండా చూసుకునేటట్టు ఆయన ప్రభుత్వం నడుస్తూ ఉంది. ప్రజలు కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న రైతులు కానీ ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క పంటను ఎకరా పంట కూడా నష్టపోకుండా మేము దాన్ని మా నాయకుడు మా శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు కాపాడుతాడని అదేవిధంగా 2 నెలల నుండి కూడా అదే మేము చేస్తామని మరొక మాట తెలియజేసుకుంటూ ఏ రైతులు కూడా ఆందోళన చెందవద్దని ప్రతిపక్ష నాయకుల మాటలను పడి ఇబ్బందులకు గురికావద్దని మేము రైతులను విజ్ఞప్తి చేస్తున్నాం.